నమస్తే అండి. ఇవాళ మనతో పాటు అంటే బిజినెస్ మ్యాన్స్ని చాలామందిని మనము జెంట్స్నే చూస్తాం కదా. సో లేడీ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటుంది, అసలు లేడీస్ కూడా బిజినెస్లు చేస్తారా, చేస్తే వాళ్ళ సక్సెస్ ఎలా ఉంటుందో మనకు తెలిసిన ఫ్రెండ్ అనమాట. చాలా రోజుల నుంచి బిజినెస్లో మంచి పాపులర్ అవుతూ రెగ్యులర్గా మనకు కనబడుతూ ఉన్న ఒక లేడీ బిజినెస్ మ్యాన్స్ని మన స్టూడియోకి పిలిచాము. సో తన పేరే మమత అనమాట. మమత, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? నమస్తే, బాగున్నావా? సో ఏంటి, యాక్చువల్గా మనం చాలా రోజుల కింద కలిసాము. ఓకే, సో ఇప్పుడు కలిసిన దానికి చాలా తేడా ఉంది. అంటే రెగ్యులర్గా చూసే మమత కాదు, ఇప్పుడు కొద్దిగా చేంజ్ ఎవరు కనబడింది. అందుకే ఏం చేస్తున్నావు అని అడగంగానే నువ్వు కొన్ని టెక్నిక్స్ చెప్పి అవేంటో మనము ఆడియన్స్ కూడా చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు, లేడీస్ కూడా, లేకపోతే జెంట్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ఏది చేయాలి ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. సో నీవు చేసే బిజినెసే చాలామందికి చెప్తే వాళ్ళు కూడా ఎవరన్నా నీతో పాటు నీతో టైప్ అయ్యి నిన్ను అప్రోచ్ అయ్యి ఎవరైనా చేసుకుంటారు, వాళ్ళు కూడా మంచిగా ఒక బిజినెస్ సక్సెస్ అవుతారని చెప్పి నేను తీసుకొచ్చాను. సో చెప్పు మమత, అసలు నువ్వు ఇంతకుముందు ఏం చేసేదానివి, ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు, అసలు ఎలా ఉంది లైఫ్, దానికి దీనికి డిఫరెంట్? యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఇంటీరియర్ వర్క్స్ చేపిస్తుంటాను మార్కెట్లో. ఇప్పుడు వచ్చేసి స్టాక్స్ లోకి కొత్తగా వచ్చాను. ఓకే, షేర్ మార్కెటింగ్ లోకి కొత్తగా వచ్చాను. బెటర్ దెన్ లైఫ్, బాగుంది. ఇప్పుడు అసలు మనకు స్టాక్ మార్కెట్ పక్కన పెడితే ఇంటీరియర్లో అసలు నువ్వు ఏం చేస్తుంటావు? అసలు ఇంటీరియర్ అంటే నువ్వు ఎలా, అంటే ఇంటీరియర్ బిజినెస్ ఏం చేపిస్తుంటావు? యాక్చువల్లీ మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, విల్లాస్ అండ్ గోల్డ్ షాప్, ఎవ్రీథింగ్, అన్ని వర్క్స్, ఆల్ వర్క్స్ చేపిస్తుంటాను నేను. ప్రజెంట్ వచ్చి ఇప్పుడు కొత్తగా స్టాక్స్ లో కూడా రావడం జరిగింది మాట. అంటే ఆ బిజినెస్ చేస్తూనే ఈ బిజినెస్ లోకి నేను అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు నీకు ఆ బిజినెస్ కి ఈ బిజినెస్ కి ఎలా ఉంది? అది ఈజీ ఉందా, ఇది ఈజీ ఉందా? యాక్చువల్లీ అది నా ప్రొఫెషనల్ లైఫ్. యాక్చువల్లీ అది బాగానే ఉంటుంది, దాని గురించి మనం ఎప్పుడు అలా అనవద్దు. సో ఇది ఇంకా బాగుంది, ఎందుకంటే రెప్టివ్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి. సో నాకు ఇందులో ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా నేను ప్రెసెంట్. అదే కనబడుతుంది నీ ఫేస్ లో గానీ, నువ్వు అంటే ఇంతకు ముందు చూసిన దానికి, అంటే ఆ బిజినెస్ ఇంటీరియర్ బిజినెస్ చేసినప్పటికి ఇప్పటికి ఇటు దీంట్లో స్టాక్ లోకి వచ్చినప్పటికి అయితే కొంచెం చేంజ్ అయితే చేంజ్ వచ్చింది. సో ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ ఒకవేళ నువ్వు అంటే ఇంటీరియర్ బిజినెస్ చేసినప్పుడు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చెప్పగలుగుతావా? అంటే మామూలుగా అంటే ఇంటీరియర్ బిజినెస్ అంటే ఎప్పుడు టెన్షనే, ఎనీ టైం టెన్షన్ పడుతూనే ఉండాలి. కస్టమర్ ఎప్పుడు పిలుస్తారు, పరిగెత్తుకొని వెళ్తూ ఉండాలి. ఇదైతే మనం కూర్చున్న చోటే కదా. యాక్చువల్లీ షేర్ మార్కెట్స్ అనేది మనం కూర్చున్న చోటే కాబట్టి. బట్ నాకు బెటర్ అనిపిస్తుంది, బట్ అది నా ప్రొఫెషనల్ కాబట్టి నేను మాట్లాడను. అది అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఇంటీరియర్ బిజినెస్ చేసేటప్పుడు ఎలా ఉండేది నీ ఇన్కమ్, పర్ మంత్ ఇన్కమ్ ఎలా ఉండేది? అంటే నీకు నీ లైఫ్కి తగ్గట్టు ఎంత ఇన్కమ్ ఉండేది? నా లైఫ్కి తగ్గట్టు అనేది అంత లేదు, పర్లేదు, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, బాగానే ఉండేది. అది ఇన్కమ్ గురించి ఏంది కానీ ఇప్పుడు ఈ షేర్స్లో అయితే బాగుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్కమ్కి అప్పటి ఇన్కమ్కి ఎన్ని రేట్లు పెరిగినట్టు అనిపిస్తుంది? 3 times పెరిగింది. ఓకే, ఒక 3 times బెటర్గా ఉంది. దట్ ఇంకోటి నీకు ఏంటంటే రిస్క్ లేదు. అంటే ఇప్పుడు నీకు ఇంటీరియర్ అనే వారికి నువ్వు అక్కడికి వెళ్ళాలి, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలి, కస్టమర్ని అప్రోచ్ అవ్వాలి, కస్టమర్ని కన్విన్స్ చేయాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళని ఒప్పించాలి, మళ్ళీ వాళ్ళ లేడీస్ ఇంకా అందరూ ఎక్స్ట్రా వాళ్ళకి నచ్చినట్టు. చాలా మంది కాంపిటీషన్ ఉంటుంది. యాక్చువల్లీ హెవీ కాంపిటీషన్, ఒకరిని ఒకళ్ళు ఎదగనివ్వరు మార్కెట్ లో అనేది, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ మీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒక బడ్జెట్ ఇస్తే దానికి ఇంకా కొద్దిగా తగ్గించి ఇస్తారు. ఇప్పుడు నేను కొటేషన్ ఇస్తాను, సో దానికి తగ్గట్టు నా కొటేషన్ ఒప్పుకోరు, ఇంకో కొటేషన్ చూస్తారు. అలా దాని బెటర్ దెన్ ఏ కొటేషన్ ఉంటే, ఏ కంపెనీ ఉంటే కంపెనీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్స్పీరియన్స్.
సీనియరిటీ చూస్తారు, ఎన్ని వర్క్స్ చేసింది ఈ అమ్మాయి, చేయగలదా లేదా మా ప్రాజెక్ట్, యాక్చువల్లీ మాకు బాగా చేసిస్తుంది, అవుట్ఫిట్ ఎలా వస్తుంది, ఒక లేడీ కాబట్టి ఒక లేడీ కదా ఈ అమ్మాయికి నిజంగా అంత ఉందా అనేది చెక్ చేసుకొని చాలా హెడేకే. అంటే ప్రతి ఒక్కటి ఎవరైనా కొంచెం గుడ్ వాళ్ళు ఉంటారు, బ్యాడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకొని మోల్డ్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ అయితే నాకు తెలిసి ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక కంపెనీతో టైఅప్ అయ్యావు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నారని చెప్పావు కదా, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఉంటారు కాబట్టి నీకు ప్రాబ్లం. ఇప్పుడు నేనే ఒక కంపెనీలో పార్ట్నర్ గా వెళ్ళిపోయాను. ఓకే, సో వాళ్ళతో నేనే షేర్స్ లో చేసుకుంటున్నాను. ఇప్పుడు బెటర్ దెన్ ఇంటీరియర్ వదలలేదు, దీంది అంటే రెండు చూసుకుంటున్నాను, అది చేసుకుంటున్నాను, అటు ఆ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకుంటున్నాను. ఇటు స్టాక్స్ లో అయితే ఇంకా మీకు తెలిసింది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో నాకు తెలిసి పెద్దగా ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేయాలి ఏదైనా బిజినెస్ అనుకుంటే అది లాస్ వస్తుందేమో లేకపోతే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి భయపడవచ్చు. దీంట్లో ఏంటంటే నాకు తెలిసి అన్ని పెద్ద కంపెనీసే ఉంటాయి, అంటే స్టాక్స్ అంటే షేర్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు రిలయన్స్ కానీ లేకపోతే ముఖేష్ అంబానీ గారు చూస్తున్నారు కదా, ఆయన ఎలా ఎదిగాడో మనం చూస్తున్నాము. ఇంకా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, అంటే నాకు తెలిసి మల్టిపుల్ కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ కంపెనీ ఎలాగైనా గ్రోత్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు నాకు తెలిసి. ఓకేనా, సో నువ్వు కూడా ఇప్పుడు అంటే మంచి మంచి కంపెనీస్లోనే పెట్టిస్తుంటావు కదా నాకు తెలిసి. పెద్ద పెద్ద కంపెనీస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళు ఏంటి అని దాన్ని బట్టి చూసుకొని మన టీం ఉంటుంది, మన టీం ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటుంది. సరే, ఇప్పుడు నువ్వు షేర్ మార్కెట్లో అంటే నువ్వు సంపాదించిన ఈ అదే మన ఇంటీరియర్ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ తీసుకెళ్ళి నాకు తెలిసి దాంట్లో పెట్టాను. ఎంత వరకు పెట్టి ఉంటావు దాంట్లో? నేను ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాను. ఒక 10 lakhs? 10 lakhs వరకు. ఓకే, సో నాకు తెలిసి ఆ 10 lakhs కాస్త ఒక 20-30 అయిందా? అంటే 3 times అంటే నాకు తెలిసి ఒక 40 అయింటుంది అది. పర్వాలేదు, బెటర్ దెన్ అంటే 30 to 40. ఓకే, అంటే ఇదంతా ఒక 3 months 6 months? 6 months టైం పట్టింది. 6 months? 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను యాక్చువల్ ఫస్ట్ లో టెన్షన్ పడ్డాను పోతుంది అని. బెటర్ దెన్ ఓకే, బాగుంది కాబట్టి ఇలా ఉంటాను. ఓకే ఓకే, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక ఎవరైనా చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ నాకు తెలిసి నీకు ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి? యాక్చువల్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా టీం కూడా చాలా గైడ్ చేస్తుంది, నా ఓన్ ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి మాట్లాడినా ఇట్స్ ఓకే. సో సపోర్ట్ అనేది డెఫినెట్ గా నేను చేస్తాను. ఒక నమ్మకం అనేది జనాల్లో అయితే ఇస్తాను, ఎందుకంటే చిన్న చిన్న కంపెనీస్ మీద అయితే ఎవరు ఇన్వెస్ట్ చేయం. యాక్చువల్ ఫస్ట్ లో నేను చాలా టెన్షన్ పడ్డా, వస్తుందా లేదా ప్రాఫిట్ అని చెప్పేసి. ఇట్స్ ఓకే, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నేను బాగున్నాను కదా, ఐఎమ్ సో హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి నువ్వు ఎవరికైనా ఇంకా నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే బాగుపడితే సరిపోదు కదా, ప్రజలందరూ బాగుపడితే కూడా బాగుంటుంది, హ్యాపీ. చాలా మంది అంటారు పోతుంది, ఒక్కసారి పోతుందా లేదా పెడితే కదా తెలిసేది. బిజినెస్ అన్నప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి, ప్రాబ్లం లేదు, కానీ మొత్తానికైతే పోవు. షేర్ మార్కెట్స్ లో దాంట్లో 2 types ఆఫ్ ఉంటుంది నాకు తెలిసి. అయితే ఒకటి ఆప్షన్ లో ఆడే వాళ్ళు ఉంటారు, అండ్ సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ లో పెట్టే స్టాక్స్ ఉంటాయి. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ ఎక్కువ పెడతా ఉంటారు, ఎందుకంటే గ్యారెంటీ. అవును, గ్యారెంటీ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ అని చాలా ఉన్నాయి మీకు. అదేలే, యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ వచ్చేది సమ్మర్ కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే సమ్మర్ చాలా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే అలాంటి కంపెనీస్ లో పెట్టిస్తాను. దేంట్లో అయితే బాగా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీసే మీకు తెలుసు. ఆల్రెడీ మన అంబానీ గారిని ఫాలో అవుతే సరిపోద్ది, రిలయన్స్ లో దాంట్లో పెట్టేసి చాలంట నేను. ఓకే ఓకే, ఇప్పుడు ఒకవేళ లేడీస్ వచ్చి నీకు అంటే నేను అప్రోచ్ అయ్యి నేను కూడా ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఒక బిజినెస్ గా నేను సక్సెస్ అవ్వాలంటే నువ్వేం చెప్పగలుగుతావు? యాక్చువల్లీ లేడీస్ ఇప్పుడు బోటిక్స్ అని చాలా చాలా డిఫరెంట్ బిజినెస్లని స్టార్ట్ చేస్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కొంచెం మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా యాక్చువల్లీ నన్ను అప్రోచ్ చెప్పడం రాలేదు కదా,
అలా చాలా మంది ఉంటారు, వాళ్ళ పిల్లలకు టైం కేటాయించలేరు, వాళ్ళ ఫ్యామిలీకి టైం కేటాయించలేరు అట్లా. మళ్ళీ ఫస్ట్ నుంచా లేలే ఇప్పుడు మధ్యలో. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ టైం కేటాయించి బయటకు వెళ్ళి జాబ్ చేసి ఈ రిస్క్ అంతా ఫేస్ చేయడం ఎందుకని కొంచెం మంది లేడీస్ చాలా ఆగిపోతూ ఉంటారు. అదేలా అంటే వాళ్ళు అసలు ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెడితే వాళ్ళకు దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది హస్బెండ్స్ కూడా కొంచెం మంది సపోర్ట్ చేయరు పాపం లేడీస్ కి. సో అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే వీళ్ళకి బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు, జెంట్స్ కి లేడీస్ కి బయటకు వెళ్ళడం జాబ్ చేయడం వాళ్ళు బిజినెస్ చేయడం ఇష్టం ఉండదు. అదే దీంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదంటావు, అంతే హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూర్చొని యాక్చువల్లీ ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందే కూర్చొని మానిటర్ పట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 మీకు తెలుసు టైమింగ్స్ 3 to 5 సారీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 3:30 ఉంటుంది. అవును, ఆ టైం వరకు కూర్చుంటే ఒక్కొక్కళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఒక్కొక్కరికి అమౌంట్ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళకి ఏమి తెలియకపోతే తను అప్రోచ్ అవ్వమనండి, నేను నా టీంని మొత్తం అంతా నేను సపోర్ట్ చేసి లేడీస్ కూడా నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లేడీస్ ఇప్పుడు ఫస్ట్ ఉండాలి కదా, అలా బ్యాక్ లో ఉంటే అలా. అవును, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మరి నువ్వు వచ్చావు కాబట్టి అందుకే నువ్వు ఇప్పుడు చెప్పే కొన్ని అంటే నువ్వు ఏమేం చేస్తున్నావో చెప్తే, నువ్వు ఎలా సక్సెస్ అయ్యావో చెప్తేనే కదా వాళ్ళు వస్తారు. అందుకనే ఇవాళ ఇప్పుడు నేను తీసుకొచ్చి అసలు ఏంటి నీ సక్సెస్ కి కారణం ఏంటని అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా బయటికి రావాలని. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఆగిపోతుంటారు, అంటే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుందో కాదో అని చెప్పి చాలా మంది పెట్టడం కూడా. యాక్చువల్లీ చాలా మంది ఫుడ్ బిజినెస్ చేస్తారు, లేడీస్ అంటారు, లేడీస్ ఎంతసేపు ఆలోచించేసరికి పార్లర్ ఎంతసేపు బోటికేనా బ్యూటీ పార్లర్ ఇవే ఫస్ట్ థింక్ వాళ్ళకి మైండ్ లోకి వస్తాయి. ఎందుకు కొంచెం డిఫరెంట్ గా చేయకూడదు అని నేను ఫస్ట్ బయటకు వచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను పెట్టాను, నేను అనుభవించాను కాబట్టి నేను బయటకు వచ్చి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. బట్ వాళ్ళకి డెఫినెట్ గా నచ్చితే నేను అప్రోచ్ అవ్వమనండి, డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను. ప్రతి ఒక్క లేడీస్ కూడా నేను సపోర్ట్ గానే ఉంటాను. ఓన్లీ లేడీస్ కేనా జెంట్స్ కూడా? లేదు బోతర్. ఓకే, బోతర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. ఓకే, అదండి. సో ఇవాళ ఏంటంటే మనతో పాటు మమతా ఉన్నారు కదా. సో ఈవిడ యాక్చువల్గా ఫస్ట్ అంటే తను ప్రొఫెషనల్గా అయితే ఇంటీరియర్ బిజినెస్ చేసేదంట. సో దాంట్లో కొద్దిగా ఇన్కము తక్కువనే ప్లస్ రిస్క్ ఎక్కువ, ఎందుకంటే లేడీ కాబట్టి వెళ్ళాలి, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్లస్ అక్కడ ఉండి లేబర్స్ని పెట్టి చేపియాలి కాబట్టి కొద్దిగా లేడీస్కి కొద్దిగా కష్టమైన పనే. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్స్లో వచ్చేవరకు తనకి ఈజీ అనిపిస్తుందంట. సో ఎలా అంటే మీకు తెలుసు స్టాక్ మార్కెట్స్ అంటే మనం ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు, నేర్చుకోవాలనుకుంటే ఈజీయే, క్లాసెస్ ఉంటాయి అవి వినొచ్చు. కానీ తను నేర్చుకోకుండా ఒక కంపెనీతో టైఅప్ అయ్యి సో ఆ కంపెనీలో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్నారంట. సో వాళ్ళతో తను చేయిస్తుంది, ఆల్రెడీ తను లాభాలు కూడా చూస్తుందిగా, అంటే తనకు లాభాలు ఎలా వస్తుందో తెలుస్తుంది మనకు తన మాటల్లోనే దాంట్లోనే. కాబట్టి సో మీరు కూడా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకున్నా, లేకపోతే మీరు కూడా స్టాక్స్లో పెట్టాలనుకున్నా, లేకపోతే తనతో పాటు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ తను మనకు సపోర్ట్ చేస్తానని చెప్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మేము తన నెంబర్ ఇస్తాము, సో అప్రోచ్ అవ్వండి. సో తను ఇంకేదన్నా మీకు సజెషన్స్ కానీ లేకపోతే ఏదన్నా ఐడియాస్ కానీ తనకు తెలిసింది తను చెప్తూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇవాళ మనం లేడీ బిజినెస్ మ్యాన్తో మమతాతో మనం ఇవాళ చిన్న ఇంటర్వ్యూ అయితే చేసాము. నచ్చిన వాళ్ళు మీ కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.